ప్రస్తుతం మనకు ఆహాలో అందుబాటులో ఉన్న మూవీ ఆజాదు. ఇది తమిళ్ మూవీ. ప్రెజెంట్ అయితే ఆహాలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 7 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. కాస్త రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఒక దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొద్దిసేపు అది వచ్చేటప్పుడు అర్థమవుతుంది. ఆ ఒక సీన్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే గంగా అనే ఒక ఆమె ఉంటుంది. ఈమెయితే ఒక వ్యక్తిని అయితే హత్య చేస్తుంది. ఈ హత్య వల్ల ఈమెయితే జైలుకు వెళ్తుంది. ఇక ఈమె ఇదే సమయంలో ప్రెగ్నెన్సీ కూడా డెలివరీ కోసం అయితే జైల్లో నుండి హాస్పిటల్కి వెళ్తుంది. ఇక ఈ హాస్పిటల్లోనే ఈమెని చంపాలని కొందరు చూస్తారు. అదేవిధంగా ఈమెని కాపాడాలని కూడా మరికొందరు చూస్తారు. ఇక ఈమెను ఎవరు చంపడానికి వస్తారు? ఈమె ఒక హత్య చేస్తుందిగా, అది ఎందుకు చేసింది, అదేవిధంగా ఆ హాస్పిటల్లో నుండి ఆమె కాపాడుతుందా లేదా అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఆహాలో చూడాల్సిందే. మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చూసేయండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు స్లోగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఈమె ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తుందో ఆ హాస్పిటల్లో జరిగే కొన్ని సీన్స్ అన్ని సెకండ్ హాఫ్లో ఉంటాయి. ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ఈ హాస్పిటల్కు సంబంధించిన సీన్స్ అయితే తప్పకుండా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్క్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది కాస్త స్లోగా ఉంటుంది. అక్కడక్కడ అదే మైనస్గా చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఫైనల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. ఫ్రీ టైంలో మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.